మోడల్ మన సిద్దిపేట మోడల్ సిద్దిపేట మోడల్ హల్చల్ మోడల్ ఏంటి మోడల్ అంటే ఎవరా అనుకున్నా మీరా? అసలు మోడల్ లెక్క ఉన్నారా? సిద్దిపేట పరువు తీస్తున్నారు ఎందుకు? సిద్దిపేట పరువు తీస్తుందా అని కొందరు ఇజ్జత్ తీయక రాదు అని కామెంట్లు పెడతారు. కానీ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది? అగ్ని పరీక్షలో జడ్జిలు రిజెక్ట్ చేయడం అన్ఫేర్ అనిపించింది. బిందు మాధవ్ మేడం అయితే అభిజిత్ గారు రెడ్ లేపంగానే నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ లేపింది. అగ్ని పరీక్షకి వెళ్ళి మీరు అసలు ఏం చేశారు? జగడమే అని పడిపోతే అయిపోయినట్టేనా? అంటే ఫేమ్ అందరి ఇళ్ళకు గడపకు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతాం ఆ షో ద్వారా. చాలా మందికి చేరువ అవుతాం కదా మేడం అని అనుకుంటున్నాం. కానీ అగ్ని పరీక్ష గడప దగ్గరే ఆపేశారు మిమ్మల్ని, అందుకే ప్రతి గడపలోకి పంపించడం. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? తెలుగు, హిందీ తోడ ఇంగ్లీష్ లో కొంచెం మాకు ఇంట్రో ఇవ్వండి. సిద్దిపేట మోడల్ ఇట్స్ ఎ బ్రాండ్. ఎక్కడ దొరుకుద్ది బ్రాండ్? ఈ మధ్యన ఏదో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసినట్టున్నారు మీది. సో అసలు మీకెవరండి ఛాన్స్ ఇచ్చింది సాంగ్ కి? నా ఈ అందానికి నా కటౌట్. ఒక్క నిమిషం, అందం ఎక్కడ? నూటికో కోటికో ఒకటి దొరుకుతాడు అంటాడు చూడు, అది నేనే కావచ్చు. సమ్మ మేడం నన్ను చూస్తూ బతికేయచ్చు మీరు. ఏముందనయ్యా, సమంత మేడం డివోర్స్ అయినాయి కానీ మేడం హైదరాబాద్లో కాకుండా ముంబైలో ఉంటుందట. సమంత మేడం ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. ఆశకి హద్దుండాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతను ఎవరో కాదు, మోడల్ మన సిద్దిపేట మోడల్. హాయ్ నమస్తే మోడల్ గారు. హాయ్ మేడం, బాగున్నారా మేడం? బాగున్నా మేడం. ఏంటి మోడల్ అంటే ఎవరా అనుకున్నా మీరా? అసలు మోడల్ లెక్క ఉన్నారా? మోడల్ లెక్క అంటే మామూలుగా మోడల్ అనగానే హైట్ ఉండి ఇట్లా ఫెయిర్గా ఉండి 6 feet ఉండి 6 pack ఉండి ఇట్లా చార్మింగ్ పర్సనాలిటీ అందంగా ఉండాలి అనుకుంటారు. కానీ నాకు అవేవి లేవు. కానీ అయినా కానీ అందరినీ నవ్వించే విషయంలో ఫన్నీ ఎంటర్టైన్మెంట్ రీల్స్ చేసి, నేను పనిచేసే దగ్గర కొమర్చేరు దగ్గర కామెడీ రీల్స్ చేసి మోడల్ అని డ్యాన్స్ చేస్తే క్రింజ్ స్క్రాప్ క్రింజ్ వీడియోలు చేస్తారు అనుకోరు. కానీ సిద్దిపేట మోడల్గా అందరు ఆదరించారు, మంచిగా ప్రాచుర్యం పొందిన. మరి ఫన్ కామెడీ చేసినప్పుడు కామెడీ మోడల్, ఫన్నీ మోడల్ అని పెట్టుకోకుండా ఎందుకు సిద్దిపేట మోడల్ అని పెట్టుకున్నారు? సిద్దిపేట పరువు తీస్తున్నారు ఎందుకు? సిద్దిపేట పరువు తీస్తుందా అని కొందరు ఇజ్జత్ తీయక రాదు అని కామెంట్లు పెడతారు. కానీ అయితే వాస్తవానికి సిద్దిపేట పరువు తీయడం అని కాదు. కానీ సిద్దిపేట మంచిగా వరల్డ్ వైడ్ ప్రమోట్ అయ్యే విధంగా కొమర్చేరు అక్కడ పర్యాటక ప్రాంతం మేడం, అక్కడ పనిచేసినాను నేను ఎంట్రన్స్ టికెట్ కౌంటర్లో. ఆ లొకేషన్ ప్రమోట్ చేద్దామని చేసిన. ఒక 4-5 కామెడీ యాంగిల్ ఉంది అని గమనించి ఆ రీల్స్ చేయడం ద్వారా సిద్దిపేట మోడల్ అని అందరూ ప్రాచుర్యం పొందిన. ఓకే, మరి సిద్దిపేట మోడల్ బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? బిగ్ బాస్ అంటే ముఖ్యంగా నాకు అంటే చాలామంది సందర్శకులు స్టార్టింగ్లో ఇనిషియల్లీ ఎట్లా ఆలోచన వచ్చిందంటే, చాలామంది కొమర్చేరుకు వచ్చే సందర్శకులు నాతో ఏమని చెప్పేవాళ్ళు అంటే, నేను ఈ లొకేషన్ అయితే చాలాసార్లు చూసినాం, కొమర్చేరు కేవలం నిన్ను కలవడానికి వచ్చినాం అని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఆ టైంలోనే కొందరు అన్నారు, నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్కి వెళ్తే చాలామందికి రీచ్ అవుతుంది, నీ ఫేమ్ కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా నేను పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ, ఇల్లు కూడా సరిగా లేదు, డబ్బులు కూడా వస్తాయి, ఫేమ్ వస్తాయి, డబ్బులు వస్తాయి, మంచిగా బిగ్ బాస్ ట్రై అయిపోయినావు అని చాలామంది అంటుంటే నాకు కూడా అవును, బిగ్ బాస్కి వెళ్తే అదొక అద్భుతమైన అవకాశం, చాలామందికి రీచ్ అవ్వచ్చు అని బిగ్ బాస్ గురించి గోల్ పెట్టుకొని బిగ్ బాస్ ప్రయత్నించిన మేడం. ఓకే, అగ్ని పరీక్ష వరకు వెళ్ళి ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది? అగ్ని పరీక్షలో జడ్జిలు రిజెక్ట్ చేయడం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే అభిజిత్ గారు అన్నారు, నువ్వు ఇప్పుడే జనాలు నీతో ఫోటోలు దిగుతారు, హౌస్లోకి వచ్చి బయటకు వెళ్తే అందరు నీతోనే, మాతో దిగేటోళ్ళు కూడా నీతో దిగుతారు. నువ్వు ఇక నవదీప్ గారు అన్నారు, కామన్ మ్యాన్ అని చెప్పి సెలబ్రిటీని పిలుస్తున్నారేంటి, ఇతను సెలబ్రిటీ కదా అన్నాడు. శ్రీమిక గారు స్టేజ్ ఎక్కగానే సిద్దిపేటలో ఉంటారా బాబు అని డైలాగ్ కొట్టింది. ఇంకా బిందు మాధవ్ మేడం అయితే అభిజిత్ గారు రెడ్ లేపంగానే నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ లేపింది. అంటే వాళ్ళు పోటీ అని మిమ్మల్ని తీసుకోలేదా? వాళ్ళకి నేను పోటీ, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫేమ్ ఉన్నావు అని అన్నారు.
అంటే నేను ఇంకా మంచిగా అందులోకి వెళ్ళి ఇంకా నా ఫేమ్ రెట్టింపై చాలా మందికి ఇంకా చేరువైతా, ఇంకా ఎక్కువ ఆదరణ పొందుతా అని జలస్తోని కుళ్ళుతోని వాళ్ళు కావాలని చేశారు అనిపించింది. అగ్ని పరీక్షకి వెళ్ళి మీరు అసలు ఏం చేశారు? జగడమే అని పడిపోతే అయిపోయినట్టేనా? అంటే శ్రీముఖి గారు కూడా మీరు అన్నట్టు హౌస్లోకి వెళ్ళి సిద్దిపేట మామూలు అంటావా అన్నట్టు మీరు అన్నట్టే అన్నది. జగడమే అంటే సరిపోతుందా అని మీరు అన్నట్టే వాళ్ళు కూడా అన్నారు. అయితే ఏదైనా డైలాగ్ కొట్టా అంటే నేను ఫేమస్ డైలాగ్ సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయి, కొమర్చరి చూసామా లేదా అని పోకిరి స్పూఫ్ చేసిన, అది చాలా మంది ఆదరించారని అది చేసి చూపెట్టిన. అంతేకాకుండా అరే చేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి సిద్దిపేట మోడల్ నాపలేవు అంటే ఆ జడ్జిలు మిమ్మల్ని హౌస్లో పోకుండా మిమ్మల్ని ఆపుతా అని సిద్దిపేట మోడల్ని ఆపుతామని ఆపేశారు. ఆపుతామని కావాలని మిమ్మల్ని ఆపేశారు, కావాలని జెలస్తోని వాళ్ళ అసూయతోని. ఆ రిజెక్షన్ అనేది అన్ఫేర్ మేడం. అసలు వాళ్ళు నాలాంటి కామనర్స్ అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే నాది బయట ఎక్కడైనా మంచి ఆదరణ ఉంది. హౌస్లోకి వెళ్తే కూడా మంచి టీఆర్పీ వస్తుంది, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నేనే ఒక టీఆర్పీ లాగా అన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. అసలు రిజెక్షన్ కరెక్ట్ కాదు. రిజెక్షన్ కరెక్ట్ కాదు. అయితే మళ్ళీ బిగ్ బాస్ 10లో కూడా మీరు ఛాన్స్ వస్తే వెళ్తారా? సెలబ్రిటీ రూపంలో వెళ్తారా? వెళ్తా మేడం, సెలబ్రిటీ కేటగిరీలో అప్లై చేస్తా. బిగ్ బాస్ 10లో కూడా ప్రయత్నిస్తా. అంటే మీరు అనుకోవచ్చు మీరు ఆశలు ఇంకా కూడా సజీవంగా ఉన్నాయిందిరా అని మీకు డౌట్ రాకముందే నేను చెప్తున్నా. మీకు ఆ డౌట్ రాకముందే నేనే ముందు చెప్తున్నా. ఏంటంటే పోవాలని అయితే ఆశలు ఉన్నాయి మేడం. పోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఫేమ్ రెట్టింపు చేసుకుంటా, అంతేకాకుండా డబ్బులు వస్తే మా ఇల్లు సరిగా లేదు. ఫేమ్ వస్తుందని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఉన్న ఫేమ్ పోతే ఏం చేస్తారు? ఆ ఫేమ్ అందరి ఇళ్ళకు గడప గడపకు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతాం ఆ షో ద్వారా. చాలా మందికి చేరువ అవుతాం కదా మేడం అని అనుకుంటున్నా. కానీ అగ్ని పరీక్ష గడప దగ్గరే ఆపేశారు మిమ్మల్ని, అందుకే ప్రతి గడపలోకి పంపించడం. అవును మేడం, క్షమ మేడం, రియల్లీ డిసప్పాయింట్మెంట్. అది చాలా 2 days 3 days డిప్రెషన్ లో కూడా క్షమ మేడం. అగ్ని పరీక్షలో ఎవరైనా క్రష్ ఉన్నారా? అగ్ని పరీక్ష క్రష్ అంటే శ్రీజాకు ప్రపోజ్ చేశాను. శ్రీజాకు ప్రపోజ్ చేశారా? నా గ్రూపే తను. ఇంకా తనకు ప్రపోజ్ చేసిన ఒప్పుకుంటే వైజాగ్ అల్లుడు అవుతా అన్న, కానీ ఇంకా తను సరదాగా తీసుకుంది, తేలికగా తీసుకుంది. వైజాగ్ మోడల్ అవుదామని ఫిక్స్ అయ్యారా? వైజాగ్ అల్లుడు. వైజాగ్ అల్లుడు, సిద్దిపేట మోడల్ వైజాగ్ అల్లుడు కాబోతున్నా అనుకున్నా, కానీ తను సరదాగా తీసుకుంది. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్ లోనైతే నాకు తను ఫైర్ గా మాట్లాడింది. అభిజిత్ గారు రెడ్డి ఇవ్వగానే నువ్వు భయపడి నాకు రెడ్డి ఇచ్చినావని ఆ ఫైర్ గా మాట్లాడే విధానం నచ్చింది. కాబట్టి తను మంచి గట్టి పోటీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.